హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ ఉగ్గాని చేసుకుందామండి. మరమరాలతోటి ఉగ్గాని చేసుకొని తింటే టిఫిన్ ఎప్పుడు తినే టిఫిన్ కాకుండా డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసేసుకోవచ్చు. మనకు కూడా లైట్గా అనిపిస్తుందండి టిఫిను, చాలా బాగుంటుంది. దీనిలో బజ్జీలు పకోడీలు వేసుకొని తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. దీనికి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూనున్నర పుట్నాల పప్పు, 2 ఎండుమిరపకాయలు వేసి దీన్ని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టేసేయండి. ఈ విధంగా మెత్తగా రావాలండి. ఇట్లా పొడి చేసేసి దీన్ని పక్కకి పెట్టుకొని ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దానిలో సగం వరకు వాటర్ పోసుకోండి. ఈ మరమరాలు పల్లెటూరులో అయితే బాగా దొరుకుతాయండి, సిటీలో అయితే సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి. చూడండి ఎంత బాగున్నాయో, ఉత్తవి కూడా తినేసేయచ్చండి. వీటిని మనం ఎన్ని చేయాలనుకుంటున్నామో అన్ని మరమరాలని వాటర్లో వేసేసి 2 నిమిషాలు నాననివ్వండి. వీటిని కొంచెం నానే వరకు నాననివ్వాలండి. ఒక 2 నిమిషాలు, ఎక్కువసేపు నాననివ్వద్దు, అట్లా అని వెంటనే తీసేయొద్దు. 2 నిమిషాలు నానిన తర్వాత ఇట్లా మెత్తగా అయిన తర్వాత తీసేసి పిండి శుభ్రంగా వాటర్ అంతా పిండి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. నానకపోతే అవి పుల్లలుగా వస్తాయండి. ఎక్కువసేపు నానితే మెత్తగా అయిపోతాయి. కాబట్టి కరెక్ట్గా 2 నిమిషాలు నానబెట్టుకోండి అంతే. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత 1/2 స్పూను పచ్చిశనగపప్పు, 1/2 స్పూను మినప్పప్పు, 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర వేసేసి ఇది వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా నిలువుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయ కొంచెం మెత్తబడే వరకు వేగితే సరిపోతుందండి, మరీ ఎక్కువ వేగక్కర్లేదు. 2 పచ్చిమిర్చి కూడా నిలువుగా చీల్చేసి వేసుకోండి. మీకు రోలు ఉంది అంటే పచ్చిమిర్చి కొంచెం దంచి వేసుకున్నా బాగానే ఉంటుందండి. 2 పెద్ద టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు తుంచేసి వేసుకోండి. ఈ టమాటా అంతా మెత్తగా అయ్యే వరకు ఉడకనివ్వండి. ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మరమరాల్లో సాల్ట్ ఉంటుందండి, ఈ కర్రీకి సరిపోనే సాల్ట్ వేసుకోండి. ఒక చిటికెడు పసుపు వేసుకొని, సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దండి, సాల్ట్ ఎక్కువైపోతుంది. మరమరాల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. ఇది వేగిన తర్వాత 1 నిమిషం వేగిన తర్వాత ఈ మరమరాలు మనం పిండి పెట్టుకున్న మరమరాలను వేసేసి అటు ఇటు చక్కగా మొత్తం ఆయిల్లో కలిసేటట్లు తిప్పండి. తిప్పేసి మనం ఫస్ట్ పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఈ పొడిని కూడా మొత్తం చల్లేసి 2-3 నిమిషాలు చక్కగా వేయించుకోండి. ఈ పొడి కారం, ఎండుమిర్చి కారం పొడి మొత్తం పడుతుందండి మరమరాలకి. ఈ విధంగా తిప్పుకొని ఒక 2 నిమిషాలు తిప్పుకోండి. అంతే అండి, రెడీ అయిపోయింది ఉగ్గాని. ఈ ప్లేట్లో పెట్టి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. మనం కూడా లైట్గా టిఫిన్ చేయాలనుకున్నప్పుడు ఇది చేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు స్కూల్ నుండి వచ్చేప్పటికి ఇది చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.